चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. జీవులకు పతి, 84 లక్షల జీవరాశులకు పతి. స్త్రీలే కాదు పురుషులకు కూడా పతి ఆయనే. అందరికీ పతి ఎవరో ఆయనని వీళ్ళు పతిగా పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి దోషము లేదు అని అంటూ ఉన్నారండి. సరే, ఈ రాస పంచాధ్యాయి దీని పారాయణము వింటము ఇది అనేక శుభ ఫలితాలను ఇస్తుంది అంటున్నారు. ముందుగా ఫలశ్రుతి చెప్పుకుందాం. అంటే ముందుగా ఫలశ్రుతి చెప్పుకుంటే కనుక దాని మీద మాకు ఇంకా శ్రద్ధ కలిగేది కదండి. ఈ ఫలితాలు వస్తాయంటే ఇంకా శ్రద్ధగా వినేవాళ్ళం కదా అని అనొచ్చు. అందువల్ల దీని ఫలితము ఫలశ్రుతి చెప్తూ ఉన్నారండి. బృందావనంలో కొందరు యోగులు ఉండేవాళ్ళట. వాళ్ళు నిరంతరము కృష్ణ స్మరణతో కాలం గడిపేవాళ్ళటండి. బృందావనంలో యోగులు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా లౌకిక వికారము మనస్సుకు కలిగితే, సహజంగా వాళ్ళకి కలగదు, లౌకిక వికారం ఎప్పుడు మనస్సుకి కలగదు, నిరంతరము కృష్ణ స్మరణలో ఉంటారు కొంతమంది యోగులు. ఒకవేళ కలిగితే దానికి తద్దోష పరిహారార్థం వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసము చేసి ఆవు పాలు మాత్రమే ఆహారముగా స్వీకరించి ఈ రాస పంచాధ్యాయి పారాయణం చేస్తారట. ఈ 5 అధ్యాయులు కూడా పారాయణం చేస్తారటండి. అప్పుడు ఆ దోషము తొలగిపోతుందట. అంటే ఇంకా చెప్పారండి, పెద్దలు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైనా తెలుసో తెలియకో ఏదైనా దొంగతనము లాంటిది కనుక మనం చేస్తే, శ్రీకృష్ణుడి చోరలీలలు కనుక మనం చెప్పుకుంటే ఆ దోషము పరిహారమవుతుంది, ఆ దోషము దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అంటున్నారు. ఇది దొంగతనానికి సంబంధించిన దోషము తెలుసో తెలియకో మనం చేస్తే, అట్లే కామాది వికారానికి సంబంధించిన దోషము ఎప్పుడైనా కనుక మనము చేస్తే తెలుసో తెలియకో అప్పుడు ఈ రాస పంచాధ్యాయి దీన్ని పారాయణం చేయాలి లేదా వినాలి అంటున్నారు. అప్పుడు ఆ దోషము పరిహారమవుతుంది అంటున్నారండి. అంతేకాదండి, హృద్రుజ పోతుంది అంటున్నారు. శ్రద్ధతో ఎవరైతే వింటారో వాళ్ళకి హృద్రుజ పోతుంది అంటున్నారు. ఏమిటండి హృద్రుజ పోతుంది అంటే? గుండెకున్న అనారోగ్యము పోతుంది అని అర్థం. డైరెక్ట్ అర్థమైతే కనుక గుండె జబ్బు ఉంటే నయమవుతుంది అని. అదేమిటండి ఆ మాట చెబితే కనుక గుండె జబ్బులు వాళ్ళందరికీ కూడా ఈ రాస పంచాధ్యాయి టేప్ రికార్డర్ పెట్టి వినిపించేవాళ్ళం కదా, లేకపోతే వాళ్ళనే చదువుకోమనే వాళ్ళం. అంటే గుండె జబ్బు అంటే అది కాదు నాయన అర్థం. గుండె జబ్బు అంటే హృదయ గ్రంథి, అవిద్యా గ్రంథి. ఈ అవిద్యా గ్రంథి పరమాత్మను తెలియనివ్వకుండా ఒక ముడి వేసుకొని ఉన్నది, పీట ముడి లోపల. అంటే పరమాత్మను చేరనివ్వకుండా, పరమాత్మ తెలియనివ్వకుండా నీలో ఏదైతే అడ్డుపడుతోందో దానిని అవిద్యా గ్రంథి అన్నారు. హృదయ గ్రంథి ఒక ముడి లాంటిది, పీట ముడి లాంటిది. ఆ ముడి తొలగితే కానీ నీకు పరమాత్మ తెలియడు. కనుక ఆ హృద్గ్రంథి ఛిద్రమైపోవాలంటే, ఆ అజ్ఞానపు గ్రంథి ఛిద్రమైపోవాలంటే ఈ రాస పంచాధ్యాయిని పారాయణం చేయాలి లేదా వినాలి, ఈ కథ వినాలి అంటున్నారండి. అది శ్రద్ధగా విన్న వాళ్ళకి ఈ అజ్ఞానపు గ్రంథి చితికి తొలగి భక్తి తత్పరత లభిస్తుంది, నిర్మలమైనటువంటి భక్తి సిద్ధిస్తుంది అంటున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? అజ్ఞానపు గ్రంథి తొలగుతుందట ఈ రాస పంచాధ్యాయి పారాయణం చేస్తే. మిగిలిన లీలలకు ఏ పేర్లు ఉన్నా కూడా ఈ రాసలీలకు ఫలలీల అని పేరటండి. చూడండి ఎంత మంచి పేరు, ఫలలీల. అంటే ఫలితాన్ని సత్వరమే, ఫలితాన్ని సులభంగా ఇచ్చేటువంటి లీల కాబట్టి ఫలలీల అన్నారు. సిద్ధలీల అని పేరు పెట్టారండి. ఇక్కడ ఎట్లా మొదలైంది అంటే కనుక పరమాత్మ యమునా నదీ తీరంలో ఉన్నాడండి. చక్కగా భావన చేద్దాం. ధ్యానం చేయవలసినటువంటి విషయం, ధ్యానం చేయవలసినటువంటి రూపు పరమాత్మ రూపం. యమునా నదీ తీరంలో కల్పవృక్షపు నీడలో వేణుగానం చేస్తూ ఉన్నాడు. అది శరత్పూర్ణిమ నాటి రాత్రి. స్వామి చక్కగా వేణుగానం చేస్తూ ఉన్నాడు. ఎంత మధురం అండి ఆ వేణుగానము! ఎంత కవులు, పెద్దలు, ఋషులు అందరూ కూడా ఆ వేణుగానాన్ని అనేక దివ్యమైనటువంటి శోభతో వర్ణన చేశారు. బృందావనంలో, యమునా తీరంలో శరత్పూర్ణిమ నాటి తేటతనాన్ని మనం చక్కగా అనుభవించవచ్చు.
కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడల కొలుప భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి చూప ఆకాలి మీద నడ్డము సాచి నిల్పిన పదనకచ్యుతి భూమి బ్రబ్బికొనగా మౌళి పుంచము కంఠదామమున మెరయ విలసిత గ్రామముగా ఒక్క వేణువందు విలసిత గ్రామముగా నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటున్నారు పోతన గారు. నిపుణ నటనాభిరాముడైనటువంటి ఆ గోపాల సార్వభౌముడు పిల్లన గ్రోవి చేతబూని స్వరభేదాలు వెలయిస్తూ బ్రహ్మగాంధర్వ గీతిని ఆలపించాటండి. గాంధర్వ గీతిలో కూడా తేడాలు ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయండి. ఒక అతను చక్కగా పాడుతుంటే ఏమిరా వీడు ఏమైనా గంధర్వుడా అంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు అంటాం. అంటే అది ఒక గంధర్వుడిలాగా పాడుతున్నాడంటే వాడు చాలా గొప్పగా పాడుతున్నాడని అర్థం. సరే, ఇందులో కూడా స్టేజెస్ అంటున్నారు. మనుష్య గాంధర్వము, దేవగాంధర్వము, బ్రహ్మగాంధర్వము అంటున్నారు. అంటే ఇక మహోత్కృష్టమైనటువంటి టాప్ స్టేజ్ ఏదో దాన్ని బ్రహ్మగాంధర్వము అంటున్నారు. బ్రహ్మగాంధర్వ గీతిని ఆలపించట. ఎట్లా ఉన్నాడు ఆయన చెవుల సందున ఉన్నటువంటి కొండగోగు పువ్వుల రంగు చెక్కిళ్లపై ప్రతిఫలిస్తూ ఆ చెక్కిళ్ల శోభను ఇనుమడింపచేస్తూ ఉన్నదంటండి. ఎడమ వైపుకు వంగినటువంటి ముఖం, ఆయన ముఖము ఎడమ వైపుకు వంగి ఉన్నది. త్రిభంగి ఆకృతి కదండి. ఎడమ వైపుకు వంగి ఉన్నది. వేణువుని ఊదుతూ ఉన్నాడు, ఆలపిస్తూ ఉన్నాడు. ఆ వేణువుకి తగ్గట్టుగా ఈ భువనమోహనమైన భ్రూవిలాసము, ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ భ్రూమధ్యం ఉంది కదండి, అది కూడా చక్కగా కదులుతూ ఉన్నదట. వంగిన ముఖము విశ్వాన్ని మోహింపచేసేటువంటి బొమ్మముడి సోయగంతో వెలుగుతూ ఉన్నదటండి. కుడి చేతి కోమలమైనటువంటి వ్రేళ్ళు, ఆ వ్రేళ్ల యొక్క నైపుణ్యము షడ్జస్వరానికి ధ్వని రహస్యాలను గరపుతూ ఉన్నదిట. ఎడమకాలి మీద అడ్డంగా సాచి ఉంచినటువంటి కుడికాలి యొక్క ఆ గోళ్ల కాంతి భూమి అంతా కూడా పరుచుకొనబడిందటండి. సిగలోని నెమలిపించము, మెడలోని వైజయంతిమాల, వరమాల కూడా మిలమిలా మెరుస్తూ ఉన్నాయిట. మనకి ఇక్కడ కొద్దిగా పురాణ జ్ఞానం ఉన్నా అర్థమవుతుంది. వైజయంతిమాల, వనమాల అంటే అవి శ్రీ మహావిష్ణువు ధరించేటువంటివి. ఈయన ధరించాడండి. అంటే సాక్షాత్తు పరబ్రహ్మము కాబట్టి ఈ మాలలు మనకి చూపిస్తూ ఉన్నారు. ఆ మెడలోని వైజయంతిమాల, వనమాల కూడా అట్లాగే ఈ సిగలోని నెమలిపించము మిలమిలా మెరుస్తూ ఉన్నాయిటండి. అట్లా ఆయన వేణుగానాన్ని ఆలపిస్తూ ఉన్నట్టండి. ఆ వేణుగానాన్ని ఆలపిస్తూ ఉంటే గోపకాంతలు మంత్రముగ్ధులైతూ ఉన్నట్ట. ఆ విన్నటువంటి బృందావనంలో విన్నటువంటి గోపకాంతలు వాళ్ళు పనులు చేసుకోవటం మానేస్తూ ఉన్నారటండి. ఆవుకి పాలు పిండటం మానేస్తూ ఉన్నారట. ఒకవేళ పాలు పిండినా కూడా ఆ పిండిన పాలని పొయ్యి మీద పెట్టడం మర్చిపోతూ ఉన్నారట. పొయ్యి మీద పెట్టినా కూడా ఆ పాలని అది తీసి పిల్లలకి ఇవ్వటం మానేస్తూ ఉన్నారట. అట్లా రకరకాలంగా వాళ్ళని వాళ్ళు మరచిపోతూ ఉన్నారటండి. మంత్రముగ్ధులై చేయుచున్న పనులను ఎక్కడే విడిచిపెడుతూ ఉన్నారట. వేణునాదం వినవచ్చినటువంటి దిశకు, ఏ దిశని అయితే ఎక్కడి నుంచి అయితే వేణునాదం వస్తూ ఉందో ఆ దిశకు ఆటోమేటిక్గా వాళ్ళ అడుగులు పడుతూ ఉన్నాయిటండి. వడివడిగా నడిచి వెళుతూ ఉన్నారట. కొందరు భామలు తమ నిజగృహములను దాటి రాలేక విరహాగ్నిచే పరితాపము చెందుచు మానసికముగా ప్రియుడైన మాధవుని ఆలింగనము చేసుకొని అతడు జారుడని భావించినను గుణాతీతలై దేహముని వీడిన వారై ప్రీతితో బంధమోచనులై ముక్తిని పొందారట. అంటే ఇక్కడ భాగవతులు ఏం చెప్తూ ఉన్నారంటే వీళ్ళకి అడ్డుపడతారండి. వాళ్ళ పతులు, మరుదులు, మామగారులు, అన్నలు అందరూ. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మగవారు అడ్డం పడతారు. అయినా అడ్డపడినా వీళ్ళు లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. కొందరినైతే
వాళ్ళు కట్టేస్తారట. కట్టేస్తే వాళ్ళు స్వామినే తలచుకుంటూ స్వామి సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మానసికంగా పూర్తిగా గుండెల్లో స్వామిని నింపుకొని స్వామి స్మరణ చేసుకుంటూ వాళ్ళు ప్రాణాలని వదిలేస్తారు, ముక్తిని పొందుతారు అని చెప్తారు. అయితే రాజా బంధుత్వము చేతనైనను, శత్రుత్వము చేతనైనను, భయము చేతనైనను, ప్రేమ చేతనైనను, అంటే శుకుడు పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు, భక్తి చేతనైనా, భయం చేతనైనా, ప్రేమ చేతనైనా శ్రీహరికి పరతంత్రులై అంటే పరవశులై అధీనులై ఉండేటువంటి జనులు మోక్షమునకు ఎగుదురు. వాళ్ళు మోక్షాన్ని ఎట్లా పొందారయ్యా అంటే కనుక ఈ భగవంతుడికి అధీనమైనటువంటి వాళ్ళు, భగవంతుడికి పరవశులైనటువంటి వాళ్ళు అది ఏ కారణము చేతనైనా సరే ఆయన్నే పొందుతారని చెప్తూ ఉన్నారు. మనం 7వ స్కందంలో కూడా చెప్పుకున్నాం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాలది ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్టుల్ ప్రేమల్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లయినను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ చేరవచ్చు ధాత్రీశ్వర అంటారు. అంటే నువ్వు అది భక్తే అవసరం లేదయ్యా, ఏ రకమైనటువంటిదైనా కోపంతో అయినా అది భగవంతుడి మీద పెట్టుకున్నావా ఆయన్ని చేరుతావు, భయమైనా సరే అది భగవంతుడి మీద పెట్టుకున్నావా ఆయన్ని చేరిపోతావు. వైరక్రియ అంటే శత్రుభావం అయినా సరేట, శత్రుత్వం అయినా సరే అది భగవంతుడి వైపు పెట్టుకున్నావంటే ఆయన్ని చేరుతావు. శిశుపాలుడు ఆయనలో ఐక్యమైపోయాడుగా. ఆ సభలో శిశుపాలుడు అనేకమైనటువంటి దూషణలు చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మను. మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక పళ్ళెల్లో పీటీ వక్కలేసుకొని లెక్క పెడుతూ ఉంటాడు ఆయన దోషాలు.